నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు రబీ వరి సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. రబీ వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది. చల్లగాలులు, మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం వరి సాగులో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు నార్లు పోసుకున్నారు. అయితే చాలా మంది రైతులు స్వల్పకాలిక రకాలైనటువంటి JGL 24423, MTV 10, KNM 118, దాంతోపాటు సన్న రకాల్లో KNM 1638, అదేవిధంగా RNR 15048 వంటి రకాలను ఎక్కువగా నార్లు పోసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో 12 నుండి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులలో మనము నారుమడిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా నారు పోసిన తర్వాత రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ నారుమడిని మనము దక్కించుకోవడానికి ఈ చలి తీవ్రత పెరిగిన కొద్దీ మనకు కొంచెం మొక్క ఎదుగుదల అనేది ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఆల్రెడీ నారు పోసుకున్న రైతులు సాధారణంగా ఎకరాకు సరిపడే నారుమడికి ఒక 2 కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులు, అదేవిధంగా 2 కిలోల భాస్వరంకి సంబంధించిన ఎరువులు, 1 కిలో పొటాష్కి సంబంధించిన ఎరువులను చూస్ చేసుకోవాలి. వీటిలో నత్రజనికి సంబంధించి 1 కిలో నత్రజని ఎరువు, అదేవిధంగా 2 కిలోల పూర్తి భాస్వరం ఎరువును అడుగు మందులో మనం నారు పోసుకోకముందే చల్లుకోవాలి. నారు పోసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల సమయంలో 1 కిలో నత్రజని ఎరువును, దాంతోపాటు 1 కిలో పొటాష్ ఎరువును పైపాటుగా చల్లుకోవాలి. సాధారణంగా నారుమడి తయారు చేసుకునే ముందే ఒక ఎకరానికి సంబంధించిన నారుమడికి ఒక 2 క్వింటాల పశువుల ఎరువు కానివ్వండి, లేదంటే వర్మి కంపోస్ట్ కానివ్వండి, బాగా కుళ్ళిన పేడ కానివ్వండి చల్లుకోవడం వల్ల ఈ చలి తీవ్రతను అధిగమించి నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో నారు పోసుకున్న రైతులు కూడా ఈ చలి తీవ్రతను అధిగమించాలంటే సాయంత్రం పూట నీళ్లు బాగా పెట్టి ఉదయం పూట తీసేసినట్లయితే నారు అనేది ఎదుగుదలలో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు సాధారణంగా యూరియా చల్లేటప్పుడు, 2వ దఫా యూరియా చల్లేటప్పుడు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి 1 కిలో నత్రజని ఎరువు తీసుకొని దానికి ఒక 2 గ్రాముల మ్యాంకోజెబ్ ప్లస్ కార్బెనజంల మిశ్రమాన్ని కలిపి పైపాటుగా చల్లుకున్నట్లయితే నారు ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ యాసంగిలో మనకు జింకు లోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నారుమడికి అయితేనేమో మనము నారుమడి తయారు చేసుకునే ముందే దుక్కి లోపల ఎకరా నారుమడికి సంబంధించి పొలంలో 500 గ్రాముల జింకు సల్ఫేట్ని కనుక మనం చల్లుకున్నట్లయితే మొక్క అనేది పోషకాలను తీసుకొని ఈ జింకు లోపం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు వేసుకునే ముందు ఎకరానికి ఒక 5 నుండి 10 కిలోల జింక్ సల్ఫేట్ని కనుక తీసుకొని మనం పశువుల పేడతో కలిపి, పశువుల ఎరువుతో కలిపి మాగిన తర్వాత కలియ జల్లుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని అధిగమించవచ్చు. అదేవిధంగా నాటు వేసినాక 20 నుంచి 30 రోజుల లోపల కూడా ల్యాబ్ జింక్ను, ప్యూర్ జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే జింకు లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ చలి పరిస్థితులలో ఈ జింకు లోప నివారణకు మనం గనక చర్యలు తీసుకున్నట్లయితే పంట పెరుగుదలను ఏపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ చలి తీవ్రతను అధిగమించడానికి రైతులు వీలును బట్టి సాధారణంగా నారుమడి, ఒక ఎకరానికి సంబంధించిన నారుమడి కనుక చూసుకున్నట్లయితే ఇనుప కర్రలు కానివ్వండి, లేదంటే వెదురు బొంగులు కానివ్వండి ఊతం పెట్టి దానికి పైన పాలిథీన్ కవర్ కానివ్వండి, లేదంటే పరదాలు కానివ్వండి తీసుకొని సాయంత్రం పూట వాటికి కట్టి ఉదయం పూట తీసేసినట్లయితే చలి తీవ్రత అనేది సరిగా నారుపై పడకపోవడం వల్ల నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి సమస్యలను, ఇప్పుడున్న ఈ చలి సమస్యను కనుక అధిగమించి నారును కాపాడుకున్నట్లయితే మనం తర్వాత నాటు వేసుకోవడానికి నారు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో నారును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నారు పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము వర్షాకాలం వరి కోసిన వెంటనే యాసంగి నాట్లకు సిద్ధం చేసుకునే ముందు ఏదైతే వరి పంట, పాత పంటకు సంబంధించిన అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలన్నీ పొలంలో కలియదున్నేవి రోటోవేటర్తో కానివ్వండి, లేదంటే దేనితోటైనా కానీ పొలంలో కలియదున్నుకొని మనం నాట్లకు ముందు ఒక 10-15 రోజుల ముందుకే 2 నుంచి 3 సార్లు దమ్ము చేసుకున్నట్లయితే ఆ పాత పంటకు సంబంధించిన అవశేషాలన్నీ పొలంలో పూర్తిగా మురిగిపోయి మనం ఏదైతే నాటు వేసుకుంటామో
ఆ నాటు అనేది పూర్తిగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో నారుమడిని కాపాడుకొని ఆ తర్వాత పంట నాట్లకు ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే ఎక్కువగా దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత పిందె ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పూత పిందె సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు శాస్త్రవేత్త జి చిట్టిబాబు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనెమంచు పురుగులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీటి వల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుంచి మార్చి నెల ఆఖరు వరకు ఉంటుంది. ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు శాస్త్రవేత్త జి చిట్టిబాబు. ఈ మామిడిలో ప్రస్తుతం చూసినట్లయితే చాలా చోట్ల కురిసేటువంటి తేలికపాటి మంచుకు కానీ అలాగే గత వారం రోజులుగా తేలికపాటి జల్లులకు కానీ మామిడిలో పురుగులు అలాగే తెగుళ్ళ తీవ్రత పెరగడం మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ మామిడిలో చూసినట్లయితే జనవరి నుంచి సుమారుగా మే వరకు కూడా మనం సరైన సంరక్షణ యాజమాన్య చర్యలు చేపట్టుకోగలిగినట్లయితే మామిడిలో వచ్చేటువంటి అనేక రకాల పురుగుల్ని తెగుళ్ళ నుంచి సంరక్షణ చేసుకుని మంచి దిగుబడి తీసుకోవడానికి నాణ్యమైన కాయల్ని పెద్ద పెద్ద కాయల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మామిడి పూత అనేటువంటిది డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు మొదలవుతుంది. అలాగే ఫిబ్రవరి చివరి వరకు కూడాను వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తేనె మంచి పురుగులు అనేటువంటి బాగా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు అలాగే మార్చి చివరి వరకు కూడాను ఈ తేనె మంచి పురుగులు అనేటువంటివి ఎక్కువగా ఆశించి ఈ పూత సమయంలో పూత అంతటిని కూడా తినేయడం వలన పూత రాలిపోవడము, పూత నల్లగా మాడిపోవడము, అంతేకాకుండా ఇవి స్రవించేటువంటి విషరసాయనాల వలన ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోవడము, శిలీంధ్ర జాల వృద్ధి బాగా పెరిగి ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోయినట్లుగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క తేనె మంచి పురుగులను నివారించుకోవడానికి రైతు సోదరులు తప్పనిసరిగా ముందు నుంచి జాగ్రత్తలు చర్యలు చేపట్టుకోవాలి. వీటిలో చూసినట్లయితే వేప నూనె తప్పనిసరిగా పూతకొచ్చేటువంటి సమయంలో వేప నూనె 5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే తొలి స్థాయి నుంచి కూడా వేప నూనె అనేటువంటిది ఈ పురుగు రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పైపాటుగా చూసినట్లయితే పురుగు తీవ్రత ఎక్కువగా ఉండి పువ్వులు మాడిపోవడం కానీ పువ్వుల నుంచి రసం కారుతున్నట్లుగా కానీ తేనె కారుతున్నట్లుగా కానీ అనిపించినట్లయితే ఇలాంటి సమయంలో మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుని 1.6 మిల్లీలీటర్ల చొప్పున కానీ లేదా థయాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.3 గ్రాముల చొప్పున కానీ లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను ఈ యొక్క తేనె మంచి పురుగులు అనేటువంటి వారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కూడా 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను ఈ యొక్క తేనె మంచి పురుగులని వాటి వల్ల కలిగేటువంటి నష్టాన్ని పూతరాలడం వంటి సమస్యల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే చూసినట్లయితే ప్రస్తుతం పిండి నుంచి అంటే బఠానీ సైజు నుంచి పిండి కట్టేటువంటి సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో కూడా ఎక్కువగా ముడ్డి పుచ్చి పురుగులు లేదా కాయ తొలిచేటువంటి పురుగులను మనం ఎక్కువగా చూస్తుంటాం. సాధారణంగా గొంగళి పురుగు జాతి అయినటువంటి ఈ పురుగులన్నీ కూడాను ఈ ముక్కు భాగం దగ్గర లోపలికి చేరి ముక్కు అంతటిని కూడా కొరికి తినడం వలన అలాగే కాయ అంతటిని కూడా కొరికి తినడం వలన ఏమవుతుందంటే కింద ఏదైతే ఉందో ఈ ముక్కు దగ్గర నల్లగా మాడినట్లు పుచ్చిపోయినట్లుగా మనకు కనిపిస్తుంటాము. అందుకే దీన్ని ముడ్డి పుచ్చి పురుగు కూడా అంటుంటారు. ఒక్కొక్క కాయలో చూసినట్లయితే సుమారుగా 4-5 పురుగులు గొంగళి పురుగులు మనకు చూస్తూ ఉంటాం. ఇవి బాగా ఎదిగినప్పుడు సుమారుగా గులాబీ రంగు పురుగులో ఉండి చార్లు కలిగి ఉంటాయి. ఇటువంటి పురుగులను నివారించుకోవడానికి వీటి మీద కూడా తొలి స్థాయి నుంచి మనం నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ డిసెంబర్ జనవరి మాసంలోనే తప్పనిసరిగా వేప నూనె అనేటువంటిది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే రెక్కల పురుగు అనేటువంటిది గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, తల్లి పురుగు. పైపాటుగా డైక్లోరోవాస్ అనేటువంటి మందుని 1.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ లేదా
క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు కూడాను ఈ యొక్క పురుగు అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే థయాక్లోప్రిడ్ అనేటువంటి మందుని కూడాను 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు కూడాను ఈ యొక్క ముడ్డిపుచ్చి పురుగుని మనం పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటి ఆరుదల ఎక్కువగా ఉండేటట్లు తోటల్లో బాగా నీరు పారకుండా, అలాగే చెత్తా చెదారం లేకుండా, కుళ్ళిపోయినటువంటి కాయలు కానీ పడిపోయినటువంటి కాయలు కానీ లేకుండా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామిడి కాయలను పక్వానికి వచ్చిన తరువాత ఆలస్యంగా కోత కోసినట్లయితే పండు ఈగ ఆశించి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ పురుగు యొక్క తల్లి ఈగలు ఎరుపు, గోధుమ రంగు కలిగిన శరీరంతో పసుపు పచ్చని చారలు కలిగి ఉండి ఒకే జత రెక్కలతో తోటల్లో ఆకుల అడుగు భాగంలో ఎగురుతూ ఉంటాయి. ఈ పండు ఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్ళిపోయి రాలిపోయేలా చేస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల కాయలు తినడానికి గాని గుజ్జు తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండా పోతాయి. అలాగే ఇదే సమయంలో మనకి కాయ తయారైనటువంటి సమయంలో ఏప్రిల్ మే మాసంలో ఎక్కువగా కాయ తయారవుతుంటుంది కాబట్టి ఈ కాయ దిగేటువంటి సమయంలో పండు ఈగ అనేటువంటిది చేరి కాయనంతటి కూడా కందిపోయినట్లుగా చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ పండు ఈగ అనేటువంటిది ఈ గుడ్లు పెట్టడం వల్ల ఈ గుడ్లన్నీ కూడాను లార్వాలుగా మారి ఈ లార్వాలు కాయ లోపలికి చేరి కాయ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని తినేయడం వలన కాయ అంతా కందిపోయినట్లుగాను డొల్లగా మారిపోయి మెత్తబడిపోయినట్లుగాను మనకు అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్కి తీసుకెళ్లేసరికి కాయ మెత్తబడిపోయి కుళ్ళిపోవడము, మంచి రేట్ రాకపోవడం మనం చూస్తుంటాం. కాబట్టి ఈ పండు ఈగను నివారించుకోవడానికి మిథైల్ యూజినాల్ అనేటువంటి మందుని కార్బోఫిరాన్ గ్రాన్యూల్స్తో పాటు కలిపి ఎర్రగా పెట్టుకోవాలి. ఈ మిథైల్ యూజినాల్ అనేటువంటిది లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల చొప్పున, అలాగే 1 లీటర్ నీటికి 3 గ్రాముల కార్బోఫిరాన్ గుళికల్ని కలిపి అక్కడక్కడ పొలంలో కనుక ఈ మిశ్రమాన్ని ఎర్రగా పెట్టుకున్నట్లయితే ఈ పురుగులన్నీ పండు ఈగ పురుగులన్నీ కూడాను నీటిలో పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పండు ఈగ కోసం ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలను కూడా పొలంలో ఉంచుకున్నట్లయితే పండు ఈగలన్నీ కూడాను ఈ బుట్టల్లో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కింద పడి పాడైపోతున్నటువంటి కాయల్ని కూడా ఏమీ లేకుండా పొలం అంతా కూడా శుభ్రంగా ఉంచుకునేటట్లుగా తయారు చేసుకున్నట్లయితే రైతు సోదరులకి పండు ఈగ వల్ల కలిగేటువంటి నష్టాన్ని నివారించుకొని మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతు సోదరులు ఈ సమయంలో సరైనటువంటి అంటే మనకి వచ్చేటువంటి తోటల్లో ఎక్కువ నీరు పెట్టకుండా తేలికపాటి నీరు తడులిస్తూ, అలాగే పైపాటుగా మామిడి పూత రాలిపోకుండా 13-0-45 అనేటువంటి మిశ్రమాన్ని కానీ వేప నూనెతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పిందె రాలిపోకుండా ఉండడానికి, అలాగే ఎటువంటి తెగుళ్ళు చేరకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా చోట్ల మామిడి పండించేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క అర్ధచంద్రాకార పురుగు అంటాము, సెమీలోపర్ అనేటువంటిది బాగా విస్తృతంగా వ్యాపించి కాయల మీద తినేయడం వల్ల ఏంటంటే కాయలన్నీ కూడా కుళ్ళిపోవడము, కాయలన్నీ కూడా నల్లగా మాడిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా ప్రమాదకరమైన పురుగు కాబట్టి దీనిని నివారించుకోవడానికి రైతు సోదరులు తొలి స్థాయి నుంచి వేప నూనె తప్పనిసరిగా 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అలాగే పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజేట్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 0.4 గ్రాముల చొప్పున కానీ, లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ఏమవుతుందంటే పురుగు అనేటువంటి తొందరగా నివారించబడి వీటి వల్ల కలిగేటువంటి నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. ఒకప్పుడు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నాటుకోళ్ల పెంపకం నేడు ఉపాధిగా మారుతోంది. లాభసాటిగా మారిన ఈ పరిశ్రమ వైపు యువ రైతులు, నిరుద్యోగుల దృష్టి మరలుతోంది. ఇదే రీతిలో సూర్యాపేట జిల్లాకు చెందిన పూర్ణచంద్రరావు మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రతి నెల 60,000 సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం పాడి తర్వాత స్థానం కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదట చెప్పుకునేది నాటుకోళ్ల పెంపకమే. జాతి కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారింది. కొందరు రైతులు, యువకులు ప్రత్యేకంగా షెడ్లలో వీటిని పెంచుతున్నారు. రుచిలో ప్రత్యేకత ఉండడం, రోగ నిరోధక శక్తికి మేలు జరగడం, పోషణ పరంగా సులభతరమైన విధానాలుండడం వల్ల వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఆశించిన రీతిలో ఆదాయం వస్తుండటంతో అదే వృత్తిగా ఎంచుకుని ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఈ కోవలోనే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి పూర్ణచంద్రరావు మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపడుతూ
నికరమైన ఆదాయం పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం 2 ఎకరాలు. వృధాగా ఉన్న ఈ వ్యవసాయ భూమిలో 2 ఏళ్ల క్రితం మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు పూర్ణచంద్రరావు. ఇందుకోసం 2 షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. 30 కోళ్లతో ప్రారంభించిన ఫామ్ ప్రస్తుతం 200 కోళ్లున్నాయి. అందులో పర్ల, పేరు, శీలం పర్ల, రిచ్ వాటం లాంటి అనేక మేలుజాతి రకాలున్నాయి. అయితే వీటిని బ్రీడింగ్ చేయించి కోడి పిల్లలు, గుడ్లు అమ్మకం చేపడుతున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ కోళ్ళు సాదటం వల్ల పందెం కోళ్ళు సాదేవారు. ఆయన సాదేటప్పుడు చూశాను నేను. తర్వాత ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కోళ్ల ఫారం మీద ఆధారపడుతున్నారు, నాటుకోళ్ళ మీద ఆధారపడుతున్నారు, జాతి కోళ్ళ మీద ఆధారపడుతున్నారు అనే ఉద్దేశం మీద నేను కూడా నాది ఒక 2 ఎకరాల పొలం ఉంటే దాన్ని చెట్లు అవన్నీ ఉంటే శుభ్రం చేయించి ఒక షెడ్ నిర్మించుకున్నానండి. నేను జాతి కోళ్ళను తెచ్చుకున్నాను. నేను ఇక్కడ బాగా ఫేమస్లో ఉన్నాయి జాతి కోళ్ళు, ఇప్పుడు పందాలకే వాడతారు కాబట్టి నేను ఈ జాతి కోళ్ళని బ్రీడింగ్ వరకే నేను చేస్తానండి. దీంట్లో నా దగ్గర మంచి జాతులు ఉన్నాయి. పర్లాలు ఉన్నాయి, పెరుగు ఉంది, శీలం పర్లాలు ఉన్నాయి, రిచ్ వాటం ఉంది. ఈ కోళ్ళను నేను ఒక్కొక్క కోడిని ఒక పెట్ట 5,000 నుంచి 12,000, 13,000 పడ్డాయి నేను తెచ్చుకున్నప్పుడు. దాంట్లో నుంచి ఈ ఒక పుంజు వచ్చేసి 12,000 నుంచి 26,000 దాకా పడ్డాయండి. నేను వీటిలో వచ్చే అటువంటి గుడ్లని ఈ పుంజుకి, ఈ పెట్టకి వచ్చే గుడ్లని మాత్రమే నేను సేల్స్ చేస్తా, అమ్ముతాను. నేను కోళ్ళు కానీ పుంజులు కానీ అమ్మనండి. నేను గుడ్లు కావాలని వాళ్ళకి గుడ్లు అమ్ముతాను, పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు అమ్ముతాను. ఒకవేళ తల్లితో కావాలనుకునే వాళ్ళకి కూడా తల్లి 10 పిల్లలు కలిపి ఇస్తూ ఉంటాను. నేను ఒక్కొక్క పిల్లని 400 రూపాయలకి ఇస్తా. అదే తల్లితో కలుపుకుంటే 500కి ఇస్తానండి. 10 పిల్లలు ఒక కోడి వచ్చేసి 5,000కి ఇస్తాను. నేను కోడి ఫ్రీగా వస్తుంది, తల్లి దానమ్మటి పిల్లలమ్మటి 10 పిల్లలు కొనుక్కున్న వాళ్ళకి 5,000 పడుతుంది. ఒక గుడ్లు కావాలనుకుంటే కనుక వాళ్ళు పొదగేసుకుంటానంటే కోడి కనుక ఉంటే కనుక నేను ఒక్కొక్క గుడ్డుని 200 రూపాయలకి సేల్స్ చేస్తున్నాను. అలాగే పిల్లలు కూడా నా కాడ తీసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత 7 రోజుల పాటు నా దగ్గరే ఉంచుకొని దాంట్లో ఏదైనా డ్యామేజీలు కనుక ఉంటే వ్యాక్సిన్ వేసిన తర్వాతనే నేను రైతుకు అప్పచెప్తానండి. కోళ్ళు ఒక్కొక్క సమయంలో పొదకోసారి ఈ పొదకోకుండా ఉండటం వలన నేను ఇంక్యుబేటర్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. 70,000 రూపాయలు పెట్టి నేను ఇంక్యుబేటర్ తయారు చేయించుకున్నాను. నేను సపరేట్గా నాకు కావాల్సిన విధంగా తయారు చేయించుకున్నాను. ఆ ఇంక్యుబేటర్లో వేస్తున్నాను. అది 100% మంచిగానే పనిచేస్తుంది. 100 గుడ్లు వేస్తే దాదాపుగా 90 పిల్లల వరకు వస్తాయి మనకి. నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు, మాంసం బలవర్ధకమైంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. అయితే ప్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్న ఈయన దానా కోసం స్థానికంగా దొరికే జొన్న, సజ్జలు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈ క్షేత్రమంతా పిచ్చి మొక్కలతో నిండిపోతూ ఉండడంతో 6 నెలల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. భవిష్యత్తులో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు వీలుంది. వీటికి మేత వచ్చేసి జొన్నలు, సద్దలు, రాగులు, మొక్కజొన్నలు, మిక్చర్ ఉంటుందండి. మిక్చరు అన్నీ కలిపి డైలీ వేస్తాం. మేము అన్ని జాతులు కలిపే ఉంటాయి. ఇక్కడ అన్నీ కలిసే తిరుగుతుంటాయి. లోపల ఉంచి సాగటం వల్ల ఈ స్ట్రెస్కి గురయ్యి లోపలే ఉండి స్ట్రెస్ గురయ్యి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందువలన ప్రతి కోడిని నేను మా ఫామ్లోనే వదులుతాను. ఇది నాకు 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల్లోనే వదులుతా. ఈ 2 ఎకరాల్లో పామాయిల్ వేసుకున్నానండి నేను. ఈ పామాయిల్ మొక్కలలోనే అయ్యే తిరుగుతుంటాయి. బయట చెదలో పురుగు పుట్ర తింటాయి. నేను 2 సార్లు 3 సార్లు మేత వేస్తాం. మేత వేసిన తర్వాత మళ్ళీ బయటికి పోయి వాటి లక్షణం ఏంటంటే చెరుక్కొని తినే లక్షణం. మనం ఎంత మేత మేపినా కూడా బయటికి పోయి తింటేనే వాటికి తృప్తిగా ఉంటుంది. ఇటు పామాయిల్ మొక్కలు ఉన్నాయి, ఇటు కోళ్ళు ఉన్నాయి. ఇక 2ని మెయింటైన్ చేసుకుంటా ఉన్నానండి నేను. నా కాడ మొత్తం వచ్చేసి ఒక 200 కోళ్ళు ఉన్నాయండి. పెట్టలు ఒక 150 దాకా ఉంటాయి, పుంజులు ఒక 50 దాకా ఉంటాయి. దీంట్లో రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే 1 సంవత్సరం వరకే ఆదాయం అయితే ఉండదు సార్. దీంట్లో 1 సంవత్సరం అయితే మనం కష్టపడాల్సి ఉంటుంది. 1 సంవత్సరం దాకా కష్టపడిన తర్వాత మాత్రం నెలకి 20,000 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది
ఇవి మంచిగా జాగ్రత్తగా చేసుకుంటూ వీటికి వ్యాక్సిన్లు కంపల్సరీగా ఉంటాయి సార్. వీటిని వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది, రోగ నిరోధశక్తికి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. మేము 2 మనుషులు కష్టపడుతున్నాం దీంట్లో. మా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నాం, మా అమ్మగారు, మేమిద్దరం భార్యాభర్తలం కష్టపడటం వల్ల నెలకి తక్కువలో తక్కువ మాకు ఒక 60,000 నుంచి 40,000 నుంచి 60,000 వరకు వస్తాయి, ఆదాయం ఉంటుంది. దానా వచ్చేసి పెద్ద ఖర్చు ఏమి ఉండదు సార్. మనకు ఒక 5,000 నుంచి 6,000 లోపలనే ఖర్చు అవుతుంది. 5-6,000 ఖర్చు పెట్టుకుంటే కనుక 30 నుంచి 40 నుంచి 60,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది.